హాయ్. ఇటీవల కాలంలో జీవనశైలి వ్యాధులు అంటే ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే బీపీ, షుగరు ఇట్లాంటివి ఆరోగ్యాల్లో అంటే అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఇలాంటి వాళ్ళు ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోకూడదు అనే దానిపైన చాలా ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు షుగర్ ఉండేవాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి అనే వివరాలపైన మనకు వివరించడానికి డాక్టర్ న్యూట్రిషనిస్టు ప్లస్ వెల్నెస్ కోచ్ అయినటువంటి డాక్టర్ లహరి సూరపనేని గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఇప్పుడు షుగర్ అనేది చాలా పెద్ద సమస్య అయిపోయింది మనకి. చాలామంది అసలు ఏం తినాలన్నా నాకు షుగర్ ఉంది, నేను తినలేను, అలా ఫీల్ అవుతూ ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా మనం చూస్తూ ఉన్నట్టున్నాం. అలాంటి వాళ్ళు ఏం చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు, ఇది కాస్త వివరించండి. ఈ డయాబెటీస్ అనేది ఎంత కంట్రోల్లో ఉంది, ఓకే, షుగర్ ఉంది అంటే దీంట్లో మళ్ళీ రకరకాలు ఉంటాయండి. సో ఇది టైప్ 1 డయాబెటీసా, టైప్ 2 డయాబెటీసా, లేకపోతే జెస్టేషనల్ డయాబెటీసా అంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేటువంటిదా, అలాగే ఎంత కాలం నుంచి ఉంది, ఎంత కంట్రోల్డ్గా ఉంది, దాన్ని అన్ని కంట్రోల్లో ఉంచుకోవడం కోసం ఏవైనా మందులు వాడుతున్నారా, మెడికేషన్ తీసుకుంటున్నారా, లేదా ఇన్సులిన్ వాడుతున్నారా, ఎటువంటి మందులు వాడుతున్నారు, ఏ డోసేజ్లో వాడుతున్నారు, ఎంత ఫ్రీక్వెంట్గా వాడుతున్నారు, వీటన్నిటిని బట్టి వాళ్ళ ఆహార నియమాలు అనేవి మార్చుకోవచ్చు. అయితే కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ అందరికీ అప్లై అవుతాయండి. సో డయాబెటీస్ ఉంటే ఏదో బాగా స్పెషల్ ఫుడ్స్ తినాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు తినేటువంటి హెల్తీ వే ఆఫ్ ఈటింగ్లో డయాబెటీస్ లేని వాళ్ళు తింటే కూడా వాళ్ళకి మంచిది. సో ఇంట్లో ఎవరికైనా డయాబెటీస్ ఉంది, వాళ్ళ కోసం ఒక పర్టిక్యులర్ వేలో ఆహారం తీసుకోవడం స్టార్ట్ చేశారు అంటే ఇంట్లో అందరూ కూడా అలాగే తీసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది, అందరికీ ఉపయోగం. అవునండి. సో ఇన్సులిన్ మీద ఉండి టైప్ 1 డయాబెటీస్ కొంచెం కాంప్లికేటెడ్ అండి. ఎందుకంటే తప్పనిసరిగా ఇన్సులిన్ అనేది తీసుకోవాలి. అలా తీసుకునేటప్పుడు ఆ ఇన్సులిన్కి తగ్గట్టుగా తగినంత గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. లేనట్టయితే కనుక హైపోగ్లైసీమియా అనేటువంటి ఇబ్బంది రావటము, అట్లాగే దాని వలన నిజానికి అంటే ఫేటల్ అయ్యేటువంటి అవకాశం, అంటే ప్రాణహాని జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో టైప్ 1కి సంబంధించి ఖచ్చితంగా ఇన్సులిన్ తీసుకుంటూ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఆహారము, కార్బోహైడ్రేట్స్ కౌంటింగ్ అంటారు, కార్బ్ కౌంటింగ్, రెగ్యులేషన్, అదంతా ఒక సెపరేట్ మ్యాటర్. ఇది జనరలీ ఎక్కువ మందిలో ఉండదు, చిన్న ఏజ్లో ఎక్కువ సార్లు వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ డాక్టర్ దగ్గర ఇన్సులిన్ ప్రిస్క్రిప్షన్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు వాళ్ళే దానికి తగ్గట్టు డైట్ గైడెన్స్ కూడా ఇస్తారు. నెగ్లెక్ట్ చేయకుండా పిల్లలకి చిన్నప్పటి నుంచి అటువంటి జాగ్రత్తలు నేర్పడము, దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఇంపార్ట్ చేయడం చాలా ముఖ్యం అన్నమాట. నెక్స్ట్ మనము ఎక్కువగా ఇప్పుడు మీరు అన్నటువంటి షుగర్ ఈ మధ్య అందరికీ వస్తుంది అనేది ఎక్కువ టైప్ 2 డయాబెటీస్ అండి. ఇది కూడా కొంత ఇన్సులిన్ రెసిస్టెన్స్తో స్టార్ట్ అయ్యి తర్వాత ప్రీ డయాబెటీస్ లాగా వచ్చి, అంటే బార్డర్ లైన్ డయాబెటీస్ అంటారు కదా, మామూలుగా సాధారణంగా మనం మాట్లాడుకునేది ఇంట్లో అయితే బార్డర్ లైన్లో ఉంది అంటారు. ఆ బార్డర్ లైన్ డయాబెటీస్, ప్రీ డయాబెటీస్, అక్కడ నుంచి డయాబెటీస్లోకి రావడం, డయాబెటీస్లోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు ఒకటే దీని దగ్గర మెయింటైన్ అవ్వడము, ఇలా ఉంటాయి రకరకాలుగా. వచ్చి తక్కువ రోజులు అయినప్పుడు, అంటే ఆ ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్లోకి ట్రాన్సిషన్ అయ్యి ఎక్కువ రోజులు కాలేదు, అలాగే లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవడానికి రెడీగా ఉన్నారు, ఫిజికల్ యాక్టివిటీ చక్కగా ఉంది, ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకునేందుకు రెడీగా ఉన్నారు అనుకున్న వాళ్ళకి డయాబెటీస్ మేనేజ్మెంట్ అనేది చాలా తేలికండి నిజానికి. అండ్ మెయిన్ ఫోకస్ అనేది గ్లూకోజ్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఫుడ్కి ముందు తర్వాత కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా, ఇవి మనము గుర్తుపెట్టుకున్నట్టయితే కనుక చాలా వరకు మనకి మెడిసిన్ని బట్టి, మెడిసిన్ లేని వాళ్ళైనా మెడిసిన్ ఉన్న వాళ్ళైనా దాన్ని బట్టి వీటిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీ అవుతుందండి. సో గ్లూకోజ్ కంట్రోల్కి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే, మనం ఎటువంటి పిండి పదార్థాలు ఉండే ఆహారం ఏది తీసుకున్నా కానీ మన బ్లడ్ గ్లూకోజ్ అనేది పెరుగుతుంది. చాలామంది డయాబెటీస్ అంటే స్వీట్స్ మానేసి, షుగర్ మానేసి సరిపోతుంది అనుకుంటారు. అయితే షుగర్ కానీ స్వీట్స్ కానీ అందులో ఉండేటువంటి షుగర్ మాత్రమే మన శరీరంలో గ్లూకోజ్ పెంచుతుందని కాదు.
అస్సలు తీపి లేని పదార్థాలు కూడా ఓకే. స్టార్చ్ బేస్డ్ తీసుకున్నట్టయితే దానిలోంచి మన శరీరమే గ్లూకోజ్ని తయారు చేసుకుంటుంది. ఓకే. దాని వలన కూడా మన గ్లూకోజ్ అనేది పెరుగుతుంది. సో స్వీట్స్ మానేయటము అనేది మాత్రమే రూల్ పెట్టేసుకొని మిగతావన్నీ యాజిటీస్గా కంటిన్యూ చేస్తే కూడా మన బ్లడ్ గ్లూకోజ్ అనేది కంట్రోల్ అవ్వదు. ఎందుకంటే ఈ కంప్లైంట్ మనం చాలాసార్లు వింటాం కదండి. సో డాక్టర్ షుగర్ ఉందని చెప్పారు, అందుకని నేను స్వీట్లు తినడం మానేశానండి, అయినా కంట్రోల్లోకి రావట్లేదు. స్వీట్స్ తినడం మానేశారు, కానీ అదేదో పొద్దున్న లేస్తే బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి స్వీట్స్ తినేవాళ్ళు కాదు కదండి. స్వీట్స్ అనేది ఎప్పుడో ఒకసారి తింటారు, ఆ ఎప్పుడో ఒకసారి తినడాన్ని మాత్రం మానేశారు. దానివల్ల మీరు రోజు చేసే పనులతో ఎఫెక్ట్ అయ్యే బ్లడ్ గ్లూకోజ్ ఎలా మారుతుంది? సో మనము ఎప్పుడూ బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది అంటే ఆ బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువ అవ్వటానికి అయ్యే కారణాన్ని మార్చుకోవాలి. సో బ్రేక్ఫాస్ట్లో ఏం తింటున్నారు, ఎలాంటి ఫుడ్ తింటున్నారు, దాంతోపాటు ఏది తగ్గించుకోవాలి, ఏది పెంచుకోవాలి, ఇలాంటివి తెలుసుకొని దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకుంటే మెడికేషన్ మీద ఉన్నా లేకపోయినా కానీ డయాబెటీస్ని మేనేజ్ చేసుకోవచ్చు. నేను రివర్సల్ గురించి మాట్లాడలేదు, దట్ ఈస్ ఎంటైర్లీ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇదైతే కుదురుతుందండి. మేనేజింగ్ ఈజ్ నాట్ వెరీ డిఫికల్ట్ నిజానికి. మీకు డయాబెటీస్ వచ్చి <5-6 years అయిందనుకోండి, మనకి మార్చుకోవాలనే ఇంటెన్షన్ ఉండాలి కానీ చాలా తేలిగ్గా మేనేజ్ చేసుకోవచ్చు డయాబెటీస్ నిజానికి. ఇంతకుముందు మీరు పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది అని అన్నారు కదా, అసలు పిండి పదార్థాలు కాకుండా ఏ ఫుడ్ మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది? పిండి పదార్థాలు మానేయాల్సిన అవసరం లేదండి. అవి కాకుండా వేరేవి తీసుకోక్కర్లేదు, కానీ పిండి పదార్థాలు ఉన్నప్పటికీ వాటితో పాటు అడిషనల్గా వేరే న్యూట్రియంట్స్ కూడా ఉండే ఆహారం చూస్ చేసుకోవాలి. హోల్ ఫుడ్స్ అంటాము, అంటే ముడి ధాన్యాలు కానీ, లైక్ ఎక్కువ ప్రాసెస్ చేయకుండా ఉన్నటువంటివి. ఇప్పుడు గోధుమలు ఉన్నాయనుకోండి, గోధుమ పిండితో చేసినవి కానీ, లేదంటే రైస్ విషయానికి వస్తే పూర్తిగా పాలిష్ చేసినవి కాకుండా ఊరికే ఒక పట్టు బియ్యం ఉంటుంది కదా, అలాంటిది తీసుకోవటం కానీ, అలాగే కొన్ని వెరైటీస్ ఆఫ్ రైస్ ఉన్నాయి. ఇప్పుడు బ్లాక్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ అట్లాంటివి ఉన్నాయనుకోండి, అవి కూడా పాలిష్ చేయకుండానే ఉండాలి. పాలిష్ చేయనటువంటి గ్రెయిన్ తీసుకోవటము, మిల్లెట్స్ అయినా సరే పాలిష్ చేయకుండా ఉన్నటువంటి పైన పొట్టు మాత్రమే తీసి పాలిషింగ్ చేయనటువంటి మిల్లెట్స్ తీసుకోవటము, ఇవన్నీ మన డైట్లో ఎక్కువగా మనకి కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలను ఇచ్చేవంటే గ్రెయిన్స్. సో ఈ ధాన్యాల్లో మనం సరైనటువంటి ధాన్యాన్ని సరైన మోతాదులో చూస్ చేసుకోవాలి. ఓకే, ఇలా పాలిష్ చేయనటువంటి ధాన్యం చూస్ చేసుకోవటం ఈజ్ వన్ ఆఫ్ ద ఈజీ స్టెప్స్. అది చేసుకోవచ్చు. ప్లస్ దాని క్వాంటిటీని కొంత తగ్గించుకోవటం. మీరు ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుంటే దాంట్లో దాదాపు 30% పైన గ్రెయిన్ బేస్డే ఉందనుకోండి, ఆటోమేటిక్లీ మీరు ఎక్కువ తింటున్నట్టు. సో దాన్ని 30% కంటే తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. 30% కంటే తక్కువ ఇది తగ్గించినప్పుడు ఆ ఖాళీలో ఏదైనా ఫిల్ చేయాలి కదా. ఇప్పటిదాకా 50% తింటుంది, నేను 30కి తగ్గించేమన్నాను, మరి ఆ 20 ఎక్కడి నుంచి భర్తీ చేసుకోవాలి, ఏది తీసుకోవాలి అంటే ఇంకొన్ని పిండి పదార్థాలు ఉండేటువంటి ఆహారం ఉన్నాయి. ఇప్పుడు పప్పు ధాన్యాలు ఉన్నాయండి, పప్పు ధాన్యాలు కానీ రకరకాల గింజలు ఉంటాయి, మన శనగలు, అలసందలు, రాజ్మా, సోయా చిక్కుడు గింజలు, డబుల్ బీన్స్ అంటారు, ఉలువలు కానీ, కందులు, పెసలు, ఇవన్నీ కూడా ఈ లెంటిల్స్, లెగ్యూమ్స్ అంటారు, ఇవన్నీ కూడా మనకి కొంత వీటి నుంచి కూడా పిండి పదార్థాలు వస్తాయి. అయితే వీటిలో పిండి పదార్థాలతో పాటుగా కొంత ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే కొంత ఫైబర్ ఉంటుంది. సో ఇటువంటి ఆహారాన్ని కూడా మనం తప్పనిసరిగా ప్రతి మీల్లోనూ ఇంక్లూడ్ చేసుకోవాలి. డయాబెటీస్ ఉన్నప్పుడు రోజు మొత్తంలో తీసుకుంటున్నామా లేదా ఇంపార్టెంటే, అట్ ద సేమ్ టైం ప్రతి మీల్లోనూ తీసుకోవటం కూడా ఇంపార్టెంటే. సో ఈ ప్రతి మీల్లోనూ బ్రేక్ఫాస్ట్లో అయినా, లంచ్లో అయినా, డిన్నర్లో అయినా ఈ పప్పు ధాన్యాలకి సంబంధించి ఎంతో కొంత ఇంక్లూడ్ చేసుకోవడం. పప్పు ధాన్యాల్లో కూడా ఇప్పుడు మనం మామూలుగా వాడేటువంటి కందిపప్పు, పెసరపప్పు ఆర్ ఎర్ర కందిపప్పు ఇట్లాంటివి తీసుకుంటే అవన్నీ మళ్ళీ పాలిష్ చేసినవి వస్తున్నాయి కదండి. వీలున్నంత డయాబెటీస్ ఉన్న వాళ్ళు వీలున్నంత వరకు అన్పాలిష్డ్, అలాగే పైన పొట్టు తీయనటువంటి పప్పు ధాన్యాలు అయితే ఏకంగా పొట్టు తీయనటువంటివి, పొట్టు తీయకుండా ఉండేటువంటి కందిపప్పు కానీ, మినపప్పు, మినుములు, కందులు, పెసలు అట్లా డైరెక్ట్గా వాడుకోవటం వలన కూడా మనకి గ్లూకోజ్ కంట్రోల్ అనేది చాలా బాగుంటుంది. సో ముందు 30% వరకు ధాన్యాలని ఆ లెవెల్కి నియంత్రించాలి, ఎక్స్ట్రా 20% ఇది యాడ్ చేసుకోవాలి. ఆ మిగిలిన దాంట్లో తప్పనిసరిగా ప్రోటీన్ సోర్స్ ఏదైనా ఉండేలాగా చూసుకోవాలి. ఒకటి
ఈ గింజల ద్వారా కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, బాగా ఎక్సెసివ్ క్వాంటిటీ రాదండి, కొంత అమౌంట్ వస్తుంది. ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలి అనుకుంటే 20% లిమిట్ చేసుకోవడం కాకుండా పప్పులు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అదే నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక ఒక ఎగ్ యాడ్ చేసుకోవచ్చు, అదొక ఆప్షన్ ఉంటుంది. వెజిటేరియన్స్ లో ఫ్యాట్ పనీర్ కానీ, మన సోయా పనీర్ వస్తుంది, టోఫు కానీ, ఓకే. లేదా సోయాతో చేసినటువంటి మీల్ మేకర్ వస్తుంది, సో అది కానీ ఇట్లాంటి కొంతవరకు యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంత వెజిటబుల్స్ అనేది ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. వెజిటబుల్స్ అనగానే సలాడ్ లాగా తినాలి, పచ్చి కూరగాయలు తినాలి, లేకపోతే ఉడికించి తినాలి, రుచి లేకుండా తినాలి, ఇలా కాదు. వండుకున్న కూరగాయలే తినొచ్చు మీ ఇంట్రెస్ట్ ప్రకారం. ఇప్పుడు కొంతమందికి సలాడ్స్ తినడం ఇష్టం ఉంటుంది, అలా ఇష్టం ఉంటే అదే తినొచ్చు. అది ఇష్టం లేకపోతే కనీసం కూర రూపంలో అయినా తినాలి. వెజిటబుల్స్ పూర్తిగా ఇష్టం లేదు అనేది మాత్రం ఎక్స్క్యూజ్ కాకూడదండి. వెజిటబుల్స్ తినను, నాకు దానికి ఏదైనా రీప్లేస్మెంట్ కావాలి అంటే కుదరదు. ఎందుకంటే దట్ ఈస్ అ ఫుడ్ గ్రూప్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ నెసెసరీ, అవసరమైనటువంటి ఫుడ్ గ్రూప్. సో దాన్ని మనం తప్పనిసరిగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అలాగే పాలు కానీ పెరుగు కానీ ఫ్యాట్ కొంత తక్కువగా ఉన్నటువంటిది మనం ఆ మీల్లో భాగం చేసుకున్నట్టయితే కనుక ఓవరాల్గా ఆ మీల్ నుంచి వచ్చేటువంటి కార్బోహైడ్రేట్స్ ఎంత ఫాస్ట్గా మన బాడీలో గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతాయి అనే దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. మనం తీసుకునేటువంటి మీల్లో ఫైబర్ అట్లాగే ప్రోటీన్ కొంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉన్నప్పుడు ఈ గ్లూకోజ్ అనేది వెంటనే పెరగకుండా చాలా గ్రాడ్యువల్గా పెరుగుతుంది. చాలా గ్రాడ్యువల్గా పెరిగినప్పుడు ఏమవుతుందంటే హై రేంజెస్కి వెళ్ళకుండా, అంటే తిన్న వెంటనే ఒక గంటలో 180, 200, 220 అంత హైకి వెళ్ళకుండా 140, 130, 120 దగ్గర ఎక్కువసేపు మెయింటైన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో దట్ ఈజ్ వాట్ వీ వాంట్. సో మనం తీసుకునేటువంటి ఆహారం చుట్టూ కూడా కొంత ఫైబర్ అనేది ప్యాక్ చేసుకోవడం, కొంత ప్రోటీన్ అనేది ప్యాక్ చేసుకోవడం ద్వారా బ్లడ్ గ్లూకోజ్ని తేలిగ్గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక ఫ్రూట్స్, కొంతమంది ఈ ఫ్రూట్స్ తినకూడదు, షుగర్ ఉండే వాళ్ళు అవి తినవచ్చు, ఇవి తినకూడదు అని చెప్తూ ఉంటారు. అసలు ఏ ఫ్రూట్స్ తినాలి, ఏవి తినకూడదు? నిజానికండి షుగర్ ఉన్నా సరే అన్ని ఫ్రూట్స్ తినచ్చు, కానీ డిస్క్లైమర్ ఉంటుంది చూడండి, కానీ ఎప్పుడు ఉంటుంది. ఒక పద్ధతి ఉంటుంది, అలాగే ఒక క్వాంటిటీలో తినాలి. పైన చెక్కుతో పాటు తినగలిగినటువంటి ఫ్రూట్స్ బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉందనుకోండి, చెక్కు తీయకుండా తిన్నప్పుడు గ్లూకోజ్ బెటర్గా కంట్రోల్ అవుతుంది. పేర్స్ అయినా అంతే. అట్లాగే ఇంకొన్ని ఇప్పుడు అదే మనము పైనాపిల్ కానీ, గ్రేప్స్ కొంచెం షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కానీ లిమిటెడ్ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఈ ఫ్రూట్స్ లాంటివి ఏంటంటే టెంపరీగా ఎక్కువ అవుతుంది, కానీ వెంటనే తగ్గిపోతుంది కూడా. ఎక్కువసేపు ఆ గ్లూకోజ్ లెవెల్ ఎక్కువసేపు మెయింటైన్ అవుతుంది లేదా అవ్వాలి అంటే మనం చాలా ఎక్కువ క్వాంటిటీలో ఫ్రూట్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే వాటర్ మెలన్ ఉందనుకోండి, నిజానికి వాటర్ మెలన్ తీసుకున్న వెంటనే ఆల్మోస్ట్ విదిన్ 10 to 15 minutesే బ్లడ్ గ్లూకోజ్ స్పైక్ అవుతుంది, కానీ ఆ తర్వాత 10-15 minutesకే తగ్గిపోతుంది కూడా. ఎక్కువసేపు మెయింటైన్ అవ్వాలంటే నిజానికి ఒక పెద్ద ప్లేట్ నిండా వాటర్ మెలన్ తినాలి. సో డయాబెటీస్ ఉన్నప్పుడు వాటర్ మెలన్ మానేయాలి అని కాదు, తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి అంతే. మ్యాంగో విషయానికి వచ్చినా అంతేనండి. కొన్ని రకాల మ్యాంగోస్ ఉన్నాయి, ఇప్పుడు జ్యూస్ మ్యాంగోస్ కాకుండా కట్ చేసి తినే మ్యాంగోస్ ఉన్నాయి అనుకోండి, విత్ పీల్ తినేస్తే బెటర్గా కంట్రోల్ అవుతుంది. నిజానికి మంగినపల్లి కాయలో లేకపోతే మన ఇమాం పసంద్ లాంటి ఏదో ఉంటే విత్ స్కిన్ తీసుకుంటే ఎక్కువ ఇబ్బంది ఉండదు. అది కూడా లిమిటెడ్ క్వాంటిటీలో ఉంది కదా అని చెప్పి ఒక కాయ ఎంత ఉంటుంది, కాయే 1/2 kg 1/2 kg పైన ఉందనుకోండి, అది మొత్తం తింటే కష్టం. అదే అందులో ఒక 1/4 లేకపోతే హాఫ్ సైజ్ని బట్టి 100-150 grams మించకుండా తింటే రోజు తిన్నా ఏమవ్వదండి, పైన చెక్కుతో పాటుగా తినగలిగితే. అదే రసం రూపంలో తీసుకుంటున్నారు, మామిడి పండు రసం తీసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు క్వాంటిటీ బాగా రెగ్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దానికి ఆ పీచు కుషన్ లేదు, అక్కడ ఫైబర్ కుషన్ లేదు కాబట్టి. అలాగే అది మన గ్లూకోజ్ తక్కువ ఉండే టైంలో తీసుకోవటం ఈజ్ సేఫర్. ప్లస్ ఆ తీసుకున్న వెంటనే కొంత యాక్టివిటీ కనుక చేయగలిగినట్టయితే అప్పుడు కూడా బెటర్గా కంట్రోల్ అవుతుంది. సో ఫ్రూట్ తీసుకునేటప్పుడు మనం ఫ్రూట్ని సేఫ్గా ఎలా తీసుకోవాలి అనేటువంటి మార్గాలు చూసుకోవాలి, కానీ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అరటిపండు ఉందనుకోండి, చెక్కుతో తీసుకోలేం కదా, అందుకని కొంత రెగ్యులేట్ చేసి తీసుకోవాలని, పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. నిజానికి బనానా ఈజ్ ఆల్సో వెరీ గుడ్.
సో ఎటువంటి పండ్లు అయినా సరే వీలున్నంత వరకు క్వాంటిటీ రెగ్యులేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అలాగే మనం యాక్టివ్గా ఉండగలిగే టైంలో ఈ పండ్లు తీసుకోవటం అనేది చాలా బెనిఫిట్ అవుతుంది. సో వాకింగ్కి వెళ్ళే ముందు బనానా తీసుకుని వెళ్ళారనుకోండి ఏం ప్రాబ్లం ఉండదు, కొంత పెరుగుతుంది కరెక్టే, కానీ చక్కగా మీరు వాక్ చేసినప్పుడు ఆ గంటన్నరలో రెగ్యులేట్ అయిపోతుంది కూడా గ్లూకోజ్. సో ఫ్రూట్స్ మానేయడం కంటే కూడా ఎంత తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి అన్నది మనము నేర్చుకున్నట్టయితే, అలవాటు చేసుకున్నట్టయితే అది డెఫినెట్గా బెనిఫిషియల్ అవుతుంది. ఓకే మేడం. ఇప్పుడు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉంటారు కదా మేడం కొంతమంది, అంటే ఇంకా త్వరలో మాకు షుగర్ వస్తుంది అనుకునే వాళ్ళు ఎలాంటి, అంటే లైఫ్ స్టైల్లో కానీ ఫుడ్ హ్యాబిట్స్లో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రీ డయాబెటీస్కి మెయిన్ రీజన్ ఇన్యాక్టివిటీ ఉంటుందండి. ఓకే. చాలాసార్లు అసలు యాక్టివ్గా ఉండేవాళ్ళు మీరు ప్రీ డయాబెటీస్ అనేది చాలా తక్కువ చూస్తారు. ఓకే. ఒకవేళ ఫిజికలీ యాక్టివ్ ఉన్న వాళ్ళు ప్రీ డయాబెటీస్ ఉంది అనుకోండి, వన్ ఆఫ్ ద రీజన్స్ కెన్ బి వాళ్ళు పొద్దునో సాయంత్రమో ఎప్పుడో గంట ఎక్సర్సైజ్ చేస్తారు, రోజులో మిగతా టైం అంతా కూర్చునే ఉంటారు. ఓకే. అదొకటి మార్చుకోవాలి. ఎక్సర్సైజ్ అసలే చేయట్లేదు అనుకోండి, ముందు అది ఎక్సర్సైజ్ మొదలు పెట్టుకోవడం, సంథింగ్ యాజ్ సింపుల్ యాజ్ హాఫ్ అన్ అవర్, ఒక అర్ధగంట మూమెంట్. అది కాకుండా కంటిన్యూస్గా కూర్చొని ఉండటం కాకుండా కనీసం నేను దిస్ ఈజ్ నాట్ రీసెర్చ్ ప్రూవెన్ ఆర్ ఎనీథింగ్, బట్ నేను జనరల్లీ చెప్పే టిప్ ఏంటంటే 90 నిమిషాలకు ఒకసారి లేచి ఒక 90 సెకండ్లు నడవండి. 90 సెకండ్స్ ఈజ్ నాట్ డిఫికల్ట్ కదా, ఒక నిమిషంన్నర. మనం నిజానికి వాటర్ కంటిన్యూస్గా తాగుతూ ఉన్నాం అనుకోండి, గంటన్నర కాకపోతే 2 గంటలకు ఒకసారైనా లేస్తాము, వాష్రూమ్కి వెళ్తాం, తిరిగి వస్తాం, అదే 2 నిమిషాల ప్రాసెస్ అవుతుంది. సో మీకు ఏది చేయటానికి తేలిగ్గా ఉంటుందో దాన్ని అలవాటు చేసుకోండి. వాటర్ బాటిల్ ఎదురుగా పెట్టుకున్నారనుకోండి, చక్కగా ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా అంతే, దిస్ ఈజ్ వన్ ఈజీ స్టెప్. వాటర్ బాటిల్ ఎదురుగా పెట్టుకొని దాన్ని మీరు చూసినప్పుడల్లా ఒక సిప్ తాగుతూ ఉన్నారనుకోండి, 2 గంటలకు ఒకసారి లేస్తారు, ఆ నడుస్తారు, వస్తారు. సో దట్ ఈస్ వన్ వే. అట్లాగే మనకి డైట్లో ఫైబర్ తక్కువైనప్పుడు ఆటోమేటిక్గా వేరే రకాల ఫుడ్స్ అనేవి ఎక్కువ వెళ్తాయి. సో వీలున్నంత ఫైబర్ని ఎక్కువ ఇచ్చేటువంటి ఆహారం, ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ప్రీ డయాబెటీస్ వాళ్ళు కూడా అలాగే తీసుకోవాలి. ముడి ధాన్యాలు ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి, పప్పు ధాన్యాలు కంపల్సరీ చేర్చుకోవాలి, ఎగ్ తినగలిగితే ప్రతిరోజు చక్కగా ఒక ఎగ్ తినాలి, దాంతోపాటు కాయగూరలు ఆకుకూరలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇంతవరకు చేస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎలా అయితే కంట్రోల్ అవుతుందో ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా అలాగే కంట్రోల్ అయ్యి ప్రీ డయాబెటిక్ స్టేజ్ నుంచి నార్మల్సీకి వచ్చేయచ్చు. సో ఇట్ ఈస్ మచ్ ఈజియర్ అన్నమాట. ప్రీ డయాబెటీస్ ఉన్నప్పుడు అక్కడ నుంచి నార్మల్ లెవెల్స్కి తీసుకురావడం అనేది డయాబెటీస్ ఉన్న వాళ్ళు నార్మల్కి తీసుకురావడం కంటే తేలికైన పని. ఇప్పుడు షుగరు అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు తక్కువ క్వాంటిటీలో ఫుడ్ తినాలి అని చెప్తూ ఉంటారు, ఎందుకు? తక్కువ క్వాంటిటీలో తినాలి అనేది రూల్ లేదండి. కొన్ని రకాల ఫుడ్స్ తక్కువ తీసుకోవాలి, కానీ ఎంతసేపు ఎక్కువ తీసుకోవాల్సిన ఫుడ్ గురించి ఎవరు మాట్లాడలేదు. ఎక్కువ తీసుకోవాల్సిన ఫుడ్స్ కూడా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ కష్టంగా ఉన్న వాళ్ళు వెజిటబుల్స్ అనేవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి తప్పనిసరి. కాయగూరలు ఆకుకూరలు అనేవి ఎక్కువగా తీసుకోవాలి, అలాగే పప్పులు అనేవి కూడా ఎక్కువ తీసుకోవాలి. ఈ బీన్స్ లాంటివి రకరకాల బీన్స్, ముఖ్యంగా ఈ బాయిల్డ్ బీన్స్, శనగలు, అలసందలు, రాజ్మా, కొంతమంది కొన్ని పడతాయి కొన్ని పడవనుకోండి, మనకి ఏది పడతాయో అది ఐడెంటిఫై చేసుకుని దాన్ని మనము ప్రతిరోజు డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే there are enough research studies to show that బ్లడ్ గ్లూకోజ్ బెటర్గా కంట్రోల్ అవుతుంది. అలాగే దీని వలన ఈ కాయగూరలు అట్లాగే వీటి నుంచి వచ్చేటువంటి ఒక ప్రత్యేకమైన ఫైబర్ ఉంటుంది, వీటి వలన గట్ హెల్త్ మారడం వలన దాని వలన కూడా బ్లడ్ గ్లూకోజ్ రెగ్యులేషన్ అనేది చాలా బెటర్గా ఉంటుంది అని. సో కంపల్సరీ అటువంటి ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సపోజ్ ఫ్యామిలీలో ఫాదర్కో లేకపోతే 4 ఫాదర్స్ ఎవరికొకరికి డయాబెటీస్ ఉంటుంది, పిల్లలకు కూడా వస్తుందని భయపడుతూ ఉంటారు, ఎప్పటి నుంచే కొంచెం ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ అటు ఇటు ఉంటారు. అంటే వాళ్ళు అంటే తింటే ఏమవుతుందో అనే ఒక భయం వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు? భయంతో ఉండాల్సిన అవసరం లేదండి. జెనెటికలీ ఉంది, ఫ్యామిలీలో ఉంది అంటే కొంత రిస్క్ ఎక్కువ ఉంటుంది అని. రిస్క్ ఉంటే వచ్చేస్తుంది అని కాదు, రిస్క్ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. సో జాగ్రత్త తీసుకోవటం అనేది ఓకే, కానీ భయపడాల్సిన అవసరం లేదు. అందులోనూ పిల్లల విషయానికి వచ్చేప్పటికీ, అసలు పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికీ ప్రత్యేకంగా వాళ్ళ ఆహారపు అలవాట్లు ఉండాల్సిన అవసరం లేదండి. మనం ఏదైతే ఆరోగ్యకరమైన పద్ధతి అని తింటామో పిల్లలకు కూడా అదే రూల్స్ అప్లై చేయాలి.
ఎట్లా అయితే డయాబెటీస్ ఉంటే బిస్కెట్స్ అనేవి మీరు రాగి బిస్కెట్స్ కాదు, షుగర్ ఫ్రీ బిస్కెట్స్ కాదు, ఇంకే బిస్కెట్స్ అయినా అవనివ్వండి, బిస్కెట్స్ అనేవి మీ డైట్లో ఉండకూడదు ఆర్ రెగ్యులర్గా ఉండకూడదు. ఇప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు వేరే మార్గం లేనప్పుడు అకేషనల్లీ 1 or 2 ఇస్ నాట్ బ్యాడ్, కానీ ప్రతిరోజు అది కూడా నా డైట్లో భాగం అనేది ఉండకూడదు. మీకే ఉండకూడదు అంటే పిల్లలకి ఎలా ఇస్తారు, రైట్? సో పిల్లల విషయానికి వచ్చేటప్పటికి పెద్దవాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో ఆహారం విషయంలో కానీ, అలాగే మన యాక్టివిటీ విషయంలో కానీ. పిల్లల విషయానికి వచ్చేప్పటికి యాక్టివిటీ ఇంకొంచెం ఎక్కువ ఉండాలి. పెద్దవాళ్ళకైతే మనం ఎట్లా అయితే అరగంట యాక్టివిటీ ఉంటుంది, లేకపోతే గంట వేరే రకమైన యాక్టివిటీ, ఇలా రూల్స్ చెప్తాము. పిల్లల విషయానికి వచ్చేటప్పటికి అరగంట సరిపోదండి. పిల్లలకి 2 గంటలు మించే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. వీలున్నంత ఎక్కువ ఆడుకొనిస్తే, అందులోనూ ఫ్యామిలీలో కనుక డయాబెటీస్ రిస్క్ ఉన్నట్టయితే అటువంటి పిల్లలకి కనీసం 2 గంటల యాక్టివ్ ఫిజికల్ లైఫ్ అనేది ఉండాలి. ఆడుకోవడము అంటే ఏదో నెమ్మదిగా అక్కడక్కడే పరిగెత్తడము, అక్కడక్కడ నడవటము. పిల్లల్ని వాకింగ్లు రన్నింగ్లు అని పెట్టద్దండి. ఫ్రీ ప్లే, వాళ్ళు ఆడుకోవాలి. ఏ ఫుట్బాల్ ఆడుకుంటారో, బాస్కెట్బాల్ ఆడతారో, లేకపోతే ఊరికే సైకిల్ వేసుకొని అక్కడక్కడ పరిగెడుతూ తిరుగుతూ వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటారు, ఏదో ఒకటి, కానీ మూమెంట్ అనేది ఉండాలి. అలాగే పిల్లలకి సింపుల్గా చేయగలిగింది ఏంటి అంటే, ఒకవేళ మీరు హై రైజ్ బిల్డింగ్స్లో ఎక్కడైనా ఉంటున్నారనుకోండి, మెట్లు ఎక్కే అవకాశం వస్తే వాళ్ళు మెట్లే ఎక్కనివ్వండి, లిఫ్ట్ తీసుకోవద్దు. ఇది ఇంకొక మంచి హ్యాబిట్. ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో అందరూ కూడా అప్ టు 2nd floor అయినా సరే మెట్లు ఎక్కి వెళ్ళటము, మెట్లు దిగి రావటము అనేది అలవాటుగా చేసుకుని లిఫ్ట్ వాడకాన్ని ఆపేస్తే కూడా డయాబెటీస్ ఉన్నప్పుడు, ప్రీ డయాబెటీస్ ఉన్నప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. అదే ఫ్యామిలీలో ఇప్పుడు పిల్లలకి రిస్క్ ఎలా తగ్గించాలన్నారు కదా, వాళ్ళకి ఇది అలవాటుగా చేసేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ స్టైల్లో అది భాగం అవుతుంది. కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళకి వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది. బిస్కెట్స్ అనేవి వాళ్ళ డైట్లో రెగ్యులర్గా లేవు, సో ఆ బ్యాడ్ హ్యాబిట్ అలవాటు కాలేదు. సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది లేదు, బికాజ్ మీరు రోజుకి 2 గంటలు ఆడుకోవడం అలవాటు చేశారు, సో ఆ బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు. స్నాకింగ్ విషయంలో హెల్దీ స్నాక్స్ అనేవి ఇస్తున్నారు. హెల్దీ స్నాక్స్ అంటే ప్యాకెట్ మీద హెల్దీ అని రాసున్నాయి కాదు, వీలున్నంత వరకు ఇంట్లో తయారు చేసుకునేవి, లేదంటే పెద్దగా ప్రాసెసింగ్ అవసరం లేనటువంటివి. ఇప్పుడు వేయించినవో ఉడికించినవో పల్లీలు కానీ, అప్పుడప్పుడు స్వీట్ కార్న్ కానీ, లేకపోతే ఇంట్లో తయారు చేసినటువంటి పాప్కార్న్ కానీ, కలర్స్ అవన్నీ ఎక్కువ యాడ్ చేయకుండా ఇంట్లో తయారు చేసుకున్నటువంటి పాప్కార్న్, ఉడికించినటువంటి గింజలతో చేసిన చాట్ లాంటివి కానీ, అట్లాంటివి ఏమైనా ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్తో చేసిన సలాడ్స్ కానీ, ఇలాంటివి ఏమైనా ఇచ్చారనుకోండి, అవన్నీ హెల్దీ స్నాక్సే. సో అది ప్యాకెట్లోనే రావాల్సిన అవసరం లేదు. ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు మీరు చెడు అలవాట్లు అవ్వకుండా ఆపారు, అట్లాగే మంచి అలవాట్లను కూడా వాళ్ళ లైఫ్ స్టైల్లో యాడ్ చేశారు. సో యాజ్ దే గ్రో అప్ ఆ రిస్క్ తగ్గుతుంది. వాళ్ళు యాక్టివ్గా ఉండటం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వాళ్ళకి తర్వాత డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ కూడా అలాగే తగ్గుతుంది. ఇటీవల కాలంలో మనము డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చు అనే ప్రకటనలు మనం చాలా చూస్తూ ఉంటాం. అసలు ఒకవేళ అది సాధ్యమవుతుందా? ఒకవేళ సాధ్యమయ్యేటట్లయితే ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళని మళ్ళీ మనం నార్మల్ లైఫ్లోకి తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది? రీసెర్చ్ చూపించేదండి రివర్సల్ కంటే రెమిషన్ అంటున్నారు. సో ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, జనరల్లీ డయాబెటీస్ వచ్చి 5 ఏళ్ల కంటే ఎక్కువ అవ్వకూడదు. అలాగే 5 ఏళ్ళు కూడా రీజనబుల్గా మెడికేషన్తో మేనేజ్ అవుతూ ఉండాలి. ఎందుకంటే ఈ డయాబెటీస్ వచ్చినప్పుడు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ కాలం పాటు హై లెవెల్స్లో ఉన్నప్పుడు సెల్యులర్ లెవెల్లో కొంత డ్యామేజ్ అనేది జరుగుతుంది. సమ్ ఆఫ్ ద డ్యామేజ్ ఈజ్ రివర్సిబుల్, బట్ సమ్ ఆఫ్ ఇట్ ఈజ్ ఇర్రివర్సిబుల్. అలా ఇర్రివర్సిబుల్ అయిన కేసెస్ని మనం పూర్తిగా రెమిషన్లోకి తీసుకురావటం అనేది సమ్ టైమ్స్ ఇట్స్ ఇంపాసిబుల్. అలా కాకుండా కొంత రివర్సిబుల్ చేంజెస్ అవి ఉన్నప్పుడు ఏంటంటే 5 ఏళ్ల వరకు ప్లస్ మామూలుగా మేనేజ్ అయింది మెడికేషన్ తోటి అన్నప్పుడు ఇట్ బికమ్స్ ఎ లిటిల్ ఈజీ. అండ్ లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవడానికి సుముఖంగా ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్. ఎంతసేపు అండి ఆ చేసే వాళ్ళ ఇంటెన్షన్ మీద ఉంటుంది. ఇప్పుడు ఎంత గొప్ప డైట్ ప్లాన్ ఇచ్చినా ఆన్ పేపర్ పర్ఫెక్ట్గా ఉన్నదైనా సరే అది అవతల వాళ్ళకి సరిగ్గా అప్లై అవ్వాలి, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇది కరెక్ట్గా ఇంటిగ్రేట్ అయ్యేలాగా ఉండాలి. అంతేగాని దీనికోసం వాళ్ళు వాళ్ళ కెరియర్ పాత్ని మార్చుకోవాల్సిన అవసరము ఇట్లాంటివి ఉండకూడదు. దానికి తగ్గట్టుగా మనం ఎలా చేయగలము, అలాగే పర్మనెంట్గా ఈ మార్పులు ఉండగలిగేలాగా. అంతేగాని నాకు డయాబెటీస్ తగ్గిపోయే వరకు, లేకపోతే రివర్స్లో రెమిషన్ అయ్యే పాయింట్ వరకు నేను ఇది చేస్తాను, ఆ తర్వాత మళ్ళీ ఐ కెన్ గో బ్యాక్ టు మై మిడ్ నైట్ బిర్యానీ అంటే కుదరదు. అండ్ ఇంకొకటి ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుందండి. యంగ్స్టర్స్లో
ఇది కొంచెం తేలిక. మ్మ్. సో బిఫోర్ 40, ఓకే. ఈవెన్ బిఫోర్ 40-45లో ఉన్న వాళ్ళకైతే కనుక ఇంకొంచెం తేలిగ్గా దీన్ని రెమిషన్లోకి తీసుకురావచ్చు. ఓకే. ఇంపాసిబుల్ అని కాదు, అసలు రావడమే 50కి వచ్చింది అనుకోండి, అది కూడా ప్రీ డయాబెటీస్ నుంచి జస్ట్ డయాగ్నోజ్ అయింది అనుకోండి, వాళ్ళకు కూడా చేయొచ్చు. ఓకే. అయితే దీంట్లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది నాన్ నెగోషియబుల్ పార్ట్. ఓకే. కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది చెయ్యాలి. ఎక్సర్సైజ్ లేకుండా ఇది చేయటం అనేది మేబీ సాధ్యం కావచ్చు కానీ నాట్ అడ్వైజబుల్. ఓకే. సో ఎక్సర్సైజ్తో పాటుగా చేసుకుంటే మళ్ళీ తిరిగి వచ్చేటువంటి ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే. ఓకే మేడం, ఫైనల్గా డయాబెటీస్ ఉన్నవాళ్ళు లైఫ్ స్టైల్లో కానీ ఫుడ్లో కానీ ఏం చేస్తే బాగుంటుందని మీరు సజెస్ట్ చేస్తారు? అన్ని రకాల ఫుడ్ గ్రూప్స్ ఇంక్లూడ్ చేసుకోవాలండి. ఓకే. టైం టు టైం తినాలి. మీ ఇష్టం వచ్చినట్టు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మందులు కొన్ని రోజులు ఆపేసి కొన్ని రోజులు వేసుకుని చెయ్యొద్దు. ఓకే. మీరు ఒక హెల్త్ కేర్ ప్రొవైడర్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చిన సలహాని పూర్తిగా ఫాలో అవ్వండి. సగం ఇక్కడ నుంచి సగం ఇంకెక్కడి నుంచో సగం ఇంకెక్కడి నుంచో తీసుకోవద్దు. అవును. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మీ చూపించే పిక్చర్ వేరే ఉంటుంది. అవునవును. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు సలహా ఇస్తారు. సో ఇక్కడ నుంచి ఒక 30%, ఇక్కడ నుంచి ఒక 30, ఇక్కడ నుంచి ఒక 40 కాకుండా ఎవరినైతే ఫాలో అవుతున్నారో అక్కడ 100% ఫాలో అవ్వండి. లేదు మీకు ఏమైనా అనుమానంగా ఉంది అనుకోండి, దెన్ షిఫ్ట్ టు సంబడి వేర్ యూ హ్యావ్ 100% ఫెయిత్. ఓకే. మీ క్వశ్చన్స్ని కంప్లీట్గా ఆన్సర్ చేయగలిగి ఉండాలి, మీకు ధైర్యాన్ని ఇవ్వగలిగి ఉండాలి వాళ్ళు చెప్పేటువంటిది. అంతే. అలాగే మీరు ఎప్పుడైనా అప్రోచ్ అవ్వగలిగేలాగా ఉండాలి. ఎందుకంటే మీకు అన్ని సందేహాలు మొదటి మీటింగ్లో వచ్చేవి, అవును. రెండోసారి మూడోసారి ఏమైనా సందేహాలు వస్తే దాన్ని క్లియర్ చేసుకోగలిగే అప్రోచబిలిటీ ఉండాలి. ఓకే. ప్లస్ మందులు కూడా ఎప్పుడంటే అప్పుడు మానేద్దండి. 3 నెలలు వేసుకున్నాను, నా HbA1c 5.8కి వచ్చేసింది, ఇంక అక్కర్లేదు కాదు. ఓకే, నిజానికి వచ్చింది అనుకోండి, వెళ్ళండి ఫాలోఅప్కి, వాళ్ళతో డిస్కస్ చేయండి. డోసేజ్ తగ్గించమంటారా అండి, లేకపోతే ఫ్రీక్వెన్సీ తగ్గించమంటారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ సలహా ఏంటో విని దానివలన మీరు దాన్ని బట్టి మీరు మార్పులు చేసుకోవచ్చు. ఇక ఆహారం విషయానికి వస్తే టైం టు టైం తినడము, మెడికేషన్ ఉంటే టైం టు టైం వేసుకోవటము, అండ్ తప్పనిసరిగా ముడి ధాన్యాలు పాలిష్ చేయనటువంటి ధాన్యాలని ఇంక్లూడ్ చేసుకోండి. పప్పు ధాన్యాలు తప్పనిసరిగా డైట్లో తీసుకోండి. కాయగూరలు ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వండి. రోజు కనీసం ఒక పండైనా తీసుకోండి. నట్స్ అండ్ సీడ్స్ తప్పనిసరిగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. దాన్ని ఏదో పేస్ట్గా చేసి ఇట్లా అని కాదు, ఏదో ఒక రూపంలో సోక్ చేసి కానీ డైరెక్ట్గా కానీ మీకు ఎలాగైతే మర్చిపోకుండా తీసుకోగలుగుతారో అది ఇంపార్టెంట్. రోజు తీసుకోవడం ఇంపార్టెంట్, అలా అని డీప్ ఫ్రై చేసి పెట్టుకోవద్దు. సో మసాలా పల్లీలని అవన్నీ కాదు, జస్ట్ డ్రై రోస్ట్ చేసినవి కానీ సోక్ చేసినవి కానీ బాయిల్ చేసినవి కానీ అట్లా ఏదో ఒక నట్స్ అండ్ సీడ్స్ తీసుకోండి. డైరీ ప్రోడక్ట్స్ మీకు ఎటువంటి ఇబ్బంది లేని వాళ్ళైతే కనుక స్కిమ్ మిల్క్తో చేసినాయి కానీ, ఫ్యాట్ తక్కువ ఉన్నటువంటి పాలతో చేసినాయి కానీ, పాలు పెరుగు కంపల్సరీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. నాన్ వెజ్ తినేవాళ్ళు లేదా ఎగ్ తినేవాళ్ళు అయితే తప్పనిసరిగా ప్రతిరోజు ఎగ్ తీసుకోండి. ఇక లైఫ్ స్టైల్ విషయానికి వస్తే ప్రతి మీల్ తర్వాత కనీసం 10-15 నిమిషాలు నడవండి. ముఖ్యంగా హెవీ మీల్స్ తర్వాత, లంచ్ డిన్నర్ హెవీగా ఉన్నాయి అనుకుంటే తప్పనిసరిగా లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత, వీలుంటే లంచ్ తర్వాత 15 నిమిషాలు, డిన్నర్ తర్వాత ఒక అరగంట నడవండి. నడకకు మించి బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ చేయగలిగినటువంటిది, అంత తేలిగ్గా కంట్రోల్ చేయగలిగినటువంటిది లేదు. ఎక్సర్సైజ్ చేస్తే కంట్రోల్ అవుతుంది కరెక్టే, కానీ తిన్న వెంటనే మనం ఎక్సర్సైజ్ చేయలేం కదా. నార్మల్గా నడవండి చాలు. తిన్న వెంటనే కూర్చొని ఉండటం అనేది మానేసేయండి, దానివల్ల కూడా బ్లడ్ గ్లూకోజ్ బాగా కంట్రోల్ అవుతుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. డయాబెటిక్ సంబంధించి చాలా వివరంగా చెప్పారు. చూసారుగా డయాబెటిక్ పేషెంట్లు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఆహారంలో కానీ లేదా లైఫ్ స్టైల్లో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మన షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది అనే వివరాలను డాక్టర్ గారు చాలా క్లియర్గా వివరించారు. ఒకవేళ మీకు దీనికి సంబంధించి అంటే డయాబెటిక్ పేషెంట్లు ఫుడ్లో కానీ లైఫ్ స్టైల్లో కానీ ఎలాంటి మార్పులు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకున్నట్లయితే కింద కామెంట్ రూపంలో మీ క్వశ్చన్ రైట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్స్లో డాక్టర్ గారితో వివరణ తీసుకొని మీకు అందజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.